గురుగ్రహం, ఆయన భార్య తార అంటే ఒక నక్షత్రం, యువతల చంద్రుడు ఆయనో గ్రహం, పుట్టినవాడు బుధుడు ఆయనో గ్రహం. ఇది గ్రహాలు ఎలా పుట్టేయడానికి చెప్పిన కథ అని అర్థమైపోలా. మనం ఏదో వంకర సంబంధం కింద అర్థం చేసుకుంటే అలా దాని మనకు పురాణాలు ఏమర్థమైన. గురుగ్రహం చాలా పెద్దది. దాని నుంచి ఒక ఉల్క విడిపోయి చంద్రగ్రహాన్ని గుద్దుకుంది. అప్పుడు చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయి ఆ విడిపోయిన మొక్కే బుధుడు. అంచేత తారకి చంద్రుడికి బుధుడు పుట్టాడు అంటే ఒక నక్షత్రం పరిమాణంలో ఉండే ఒక ఉల్క వచ్చి చంద్రగ్రహాన్ని గుద్దుకుంది. అప్పుడు చంద్రుడిలోంచి ఒక మొక్క విడిపోయింది. ఆ విడిపోయిన మొక్కే బుధుడు. ఇది నాసా వారి పరిశోధనలో రుజువైంది. అంటే చంద్రుని ఉపరితలం బుధుని ఉపరితలం ఒకేలా ఉన్నాయని చెప్పారు. అర్థమైందా మన పురాణాలు నిజమని? చంద్రుడిది బుధుడిది ఒకేలా ఉన్నాయి. ఎందుకు ఒకేలా ఉంటాయి? చంద్రుడి నుంచే విడిపోయిన మొక్క. ఈ కథ త్రిపురాసుర సంహార కథ, నరకాసుర వధ, ఇవన్నీ ఖగోళానికి సంబంధించినవి. దాన్ని పురాణ కథల రూపంలో మనకు గుర్తుండడం కోసం చెప్పారు. అందుకని సృష్టి అలాగే ఏర్పడింది. ఆ ఏర్పాటుకు కూడా మొత్తానికి మూలం సౌరమండలం. అంచేత సూర్యుడే సృష్టికి మూలం.